రే సాయి. అజయ్, నైట్ లెటర్ ఇచ్చినట్టున్నావు, ఏమైందిరా? దరిద్రానికి నేను సొంత కొడుకుని కావచ్చురా. ఏమైందిరా? నైట్ పిలిచింది, తనేదో చెప్తుందనే లోపు వాళ్ళ అమ్మ పిలిచింది, ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది. నాకెందుకో తను కూడా నిన్ను ఇష్టపడుతుందేమో అనిపిస్తుందిరా. అంత ఇష్టం లేకపోతే నైట్ బిల్డింగ్ మీదకి నిన్ను రమ్మని చెప్పదు కదా. నేను అలానే వెళ్ళానురా. అరే, తన దగ్గర మొబైల్ ఉంటుంది కానీ నెంబర్ ఇవ్వదు. చూసి నవ్వుతుంది, ప్రేమ కాదు. కిటికీ నుంచి సైకిల్ చేస్తుంది. కానీ ఈ సమంత డైలాగ్ ఉంటదే, ఈ కొద్ది రోజుల పరిచయానికి ఏ పేరు పెట్టదని, అలా చెప్తుందిరా. నాకేం అర్థం కావట్లేదురా. నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో పరిస్థితుల వల్ల ఆ అమ్మాయి అలా అయిపోయి ఉండొచ్చురా. మా అక్కకి వాళ్ళ అమ్మ పరిచయం కదా, వాళ్ళ అమ్మ చెప్పిందంట వాళ్ళ ఫాదర్ చనిపోయిన దగ్గర నుండి తనే వాళ్ళ ఇంటి బాధ్యతలు తీసుకుంటుందంట. అప్పటి నుంచి ఎవ్వరితో మాట్లాడలేదంట. ఒక అబ్బాయే కాదురా, మొక దిక్కు లేనప్పుడు ఆడది కూడా బరువు బాధ్యతలు తీసుకోక తప్పదు. అంటే ఇప్పుడు తను నన్ను ప్రేమించదా? హే, చేస్తుందిలేరా, వచ్చి బండెక్కు. సరే చెప్పరా, ఇలా వచ్చావు? శ్రావణి వాళ్ళ అమ్మ వచ్చిందిరా. అవునా? ఎందుకురా? కొంపతీసి నేను లెటర్ ఇచ్చిన విషయం తెలిసిపోయిందా? ఆ విషయం తెలిస్తే మీ ఇంటికి వస్తుంది కానీ మా ఇంటికి ఎందుకు వస్తుందిరా? అదే నిజమేలే. ఇంతకీ ఎందుకు వచ్చింది? 2 రోజుల్లో వాళ్ళ నాయనది సంవత్సరికం ఉందంటరా. మా నాన్నని పైసలు అడగ నీకు వచ్చిందిరా. మరి ఇచ్చాడా మీ నాన్న? అయినా మా నాన్న లేడురా. అయినా మా నాన్న ఇప్పుడు ఇవ్వడరా. ఉన్న డబ్బులన్నీ ఎరువు బస్తాలకి ఇచ్చాడరా. ఇప్పుడు ఇవ్వడం కష్టమేరా. ఇదిగో, ఈ పైసలు తీసుకెళ్ళి నేనిచ్చినట్టు చెప్పకుండా నువ్వు ఇచ్చినట్టు ఇవ్వు. ఇవి మీ అమ్మా నాన్న సంవత్సరికానికి దాచుకున్నావు కదరా. పర్లేదులేరా, మళ్ళీ దాచుకుంటాలే. అయినా శ్రావణి వాళ్ళ నాన్న చాలా మంచోడురా. ఆయనే బతుకుంటే శ్రావణికి ఇన్ని కష్టాలు ఉండేవి కాదు కదా. అయినా శ్రావణి కోసం పైసలు ఇచ్చానంటే మా అమ్మ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా. ఎప్పటికైనా శ్రావణి వాళ్ళ నాన్న ప్లేస్ నేను తీసుకోవాల్సిందే కదరా. ఒక మనిషి బతుకున్నప్పుడు వాళ్ళ విలువ తెలియదురా. వాళ్ళు మన నుంచి దూరం అయ్యాకే వాళ్ళ విలువ తెలుస్తుంది. అంతా ఓకే గాని నేను ఇస్తున్నానంటే శ్రావణి వాళ్ళ అమ్మ నమ్ముతుందారా? నేను చెప్పినట్టు చెప్పు. సరే ఆంటీ. అజయ్, ఇలా వచ్చావేంటి? డబ్బులు అడిగారు కదా. నానొచ్చారా? నేను నాన్నని అడగలేదు. ఓహో, అక్క చెప్పిందా? లేదాంటీ, నేనే మీకు ఇస్తున్నాను. నానివ్వకుండా ఇంత డబ్బు? నానే కాదంటీ, నేను కూడా వడ్డీకి నడిపిస్తున్నా. అలా అని ఇది నేను ఇచ్చే అప్పు కాదు, సార్ మీద ఉన్న అభిమానం తీస్తున్నా. సార్ మీకు భర్త అయితే నాకు పాఠం నేర్పిన గురువు. నేను మీకు తెలిసిన అజయ్లాగా ఇవ్వట్లేదంటీ, సత్యం సార్ స్టూడెంట్ లాగా ఇస్తున్నాను. నేను ఈరోజు ఫోన్లో మెసేజ్ చదవగలుగుతున్నానంటే సార్ వల్లే. నేను ఇది మీకు చేసే సాయం ఆంటీ. సరే ఆంటీ, వెళ్ళొస్తాను. నేను వెళ్ళిపోతా. అసలు నువ్వు ఎందుకు తీసుకొచ్చినా? ఎక్కడికి వెళ్ళేది? రా. అరే వదులు, రా. వదులు సాయి. ఎక్కడికి? రా శ్రావణి. అరే వదులంటే. అసలు నీ ప్రాబ్లం ఏంటి శ్రావణి? చూస్తావు, నవ్వుతావు. ఆ రోజు బిల్డింగ్ మీద పిలిచావు, ఏం చెప్పకుండా వెళ్ళిపోయావు. అప్పటి నుంచి చూడడం లేదు, మాట్లాడడం లేదు, కనీసం లెటర్లు కూడా రాసివ్వడం లేదు. అసలు ఏమైంది నీకు? ఏం లేదు, నాకిదంతా ఇష్టం లేదంతే. హే, ఇదంతా ఇష్టం లేనప్పుడు మరెందుకు కిటికీ నుంచి లెటర్లు రాసివ్వడం, చూసి నవ్వడం? నిజం చెప్పు శ్రావణి, నేనంటే నీకు నిజంగా ఇష్టం లేదా? లేదు సాయి, నా పరిస్థితి బాలేదు. నాకంటూ మా అమ్మ ఒక్కతే ఉంది. నేను జాబ్ చేయాలి, తన్ని బాగా చూసుకోవాలి. దానికి దీనికి ఏం సంబంధం అసలు? నన్ను లవ్ చేయడం వల్ల ఇవన్నీ ఎందుకు డిస్టర్బ్ అవుతాయి అనుకుంటున్నావు? అనుకుంటా. అసలు నీకు నా గురించి ఏం తెలుసని నన్ను లవ్ చేస్తావు? మా నాన్న చనిపోయినప్పటి నుంచి నేనెవరితో మాట్లాడలేదు తెలుసా? మా అమ్మ గురించి, మా ఇంటి గురించి, నాకున్న బాధ్యతల గురించి నేను ఆలోచిస్తే ఇలాంటి ప్రేమ నాకు అవసరం లేదనిపిస్తుంది. బాగా మాట్లాడుతున్నావు శ్రావణి. ఇన్ని బాధ్యతలు ఉన్నప్పుడు మరెందుకు లవ్ పుట్టేలా చేసావు? అయ్యో సాయి, నీకెందుకు అర్థం అవ్వట్లేదు? ఎందుకంటే ప్రేమిస్తున్నా శ్రావణి. నా బ్రతికేంటో చిన్నప్పుడే అమ్మా నాన్నని కోల్పోయా. జీవితం అంతా ఒంటరిగానే ఉంటుందన్న టైంలో నువ్వు వచ్చావు. నా ఒంటరితనానికి నీ తోడు ఉంటుందనుకున్నా, కానీ మళ్ళీ ఒంటరిగానే మిగులుతా అనుకోలేదు.
ఒక్కటి గుర్తుపెట్టుకో శ్రావణి, నువ్వు లేని నేను ఎప్పటికీ ఒంటరివాడినే. ఎన్ని ఆశలున్నా మనసు విప్పి చెప్పాలనిపించే రోజు నా జీవితంలో రాదు. ఏంటో అర్థం చేసుకునే మనసే నీకుంటే చెప్పలేనంత ప్రేమ చెప్పకుండానే అర్థమవుతుంది. అవును, నాకు అర్థం చేసుకునే మనసు లేదు. చూడు సాయి, నేను మా అమ్మ కోసమే బ్రతుకుతున్నా. తను ఒకరింటికెళ్ళి చేయి చాచి డబ్బులు అడిగిన రోజు నేను చూడాలి. అది నా వల్లే అవ్వాలి. ఓకే శ్రావణి, నీ ఇష్టానికి నేను అడ్డురాను. కానీ కోల్పోవాల్సి వస్తే నన్ను నేను కోల్పోతాను గాని నిన్ను మాత్రం నా చివరి శ్వాస వరకు మోస్తూనే ఉంటా. నీ క్యారెక్టర్, నీ బిహేవియర్, నీ ప్రేమ అన్నీ గొప్పవే. అవి అందుకునే అదృష్టం నాకు లేదు. నీతో బ్రతికే అదృష్టం నాకు లేదేమో కానీ నిన్ను జీవితం అంతా ప్రేమించే ప్రేమ నాలో ఉంది. నీకోసం ఈ కళ్ళు ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉంటాయి శ్రావణి. నిన్ను ప్రేమించాలనే ఆశ నాకు ఉంది. ఇది ఇప్పుడు చెప్పి ఇంకో తప్పు చేయలేను. శ్రావణి, నువ్వు వాడిని ఎందుకు లవ్ చేయట్లేదో నాకు తెలియదు కానీ వాడు మాత్రం నిన్ను ప్రాణం కన్నా ఎక్కువ లవ్ చేస్తున్నాడు. ఆ రోజు డబ్బులు ఇచ్చింది కూడా నేను కాదు, వాడు. ఆ విషయం నీకు చెప్పొద్దని చెప్పాడు. ఇంకా నీ ఇష్టం. హలో సాయి, నువ్వు ప్రేమిస్తున్నావని నాకు చెప్పినప్పుడు నేను కూడా నీకు చెప్పాలి అని మా బిల్డింగ్ మీదకి పిలిచా. కానీ అదేంటో చెప్పకుండానే వెళ్ళిపోయా. నాకున్న బాధ్యతలు, నేను పెరిగిన పరిస్థితి ఇవన్నీ నన్ను చెప్పకుండా ఆపేశాయి. కానీ నువ్వు నిన్న మాట్లాడిన మాటల్లో నీకు నా మీద ఎంత ప్రేముందో అర్థమైంది. ఒకసారి నీ ప్లేస్లో ఉండి ఆలోచించా. అమ్మో, అంత ప్రేమని ఎలా మోస్తున్నావురా? నువ్వు నా దగ్గరికి వస్తే అదొక తెలియని భయం. భయం ఉన్న చోటే ప్రేమ ఉంటుందంట కదా. అవును, ప్రేమిస్తున్నా. ఇంకెన్ని రోజులు తన్నే తెలుసుకొని ఏడుస్తావురా? శ్రావణి చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మోళ్ళు కూడా ఊరు వదిలేసి వెళ్ళిపోయారు కదరా. ఇంకా తన్నే తెలుసుకొని ఎందుకురా ఏడుస్తావు? రేయ్ సాయి, రేయ్. నీ భాషలో చెప్పాలంటే నువ్వు నా కోసం ఏడ్చావు కదా, అంతకన్నా నిజంగా. నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావు కదా, అంతకన్నా బలంగా.
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా. ఈ మాట కోసం వెయిట్ చేస్తున్నావని తెలుసు. ఇంకా నిన్ను వెయిట్ చేపించి బాధ పెట్టను. నేనా కాదు, మన అనే రోజు వచ్చింది. ఐ లవ్ యూ సాయి, ఐ లవ్ యూ సాయి. అరే ఏంద్రా ఇట్లా అయిపోయినావు? రే ఏందిరా, ఇంకా మర్చిపోలేదారా దాన్ని? మర్చిపోవడమా? మర్చిపోయే కల కాదు, తన నా జీవితం. దూరంగానే బ్రతుకుతున్నా, అయినా నా జీవితం తెలిసిందే కదరా. అయిన వాళ్ళందరూ దూరం అవుతూనే ఉంటారు. మనిషిగా తన నా దగ్గర లేదు కావచ్చు. జీవితాంతం తన కలలు, జ్ఞాపకాలు నేను సచ్చేంత వరకు మోస్తూనే ఉంటా. జీవితంలో జరిగే వింతల్ని చూడడం నా దురదృష్టం కావచ్చు. అందుకే ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కూడా నన్ను ఒంటరిని చేసి దూరంగా వెళ్ళిపోయింది. తనతో పరిచయం వరంలా అనిపించే లోపే నా నుంచి దూరంగా వెళ్ళి నరకంలా మార్చేసింది. ఈ బాటిల్ పగిలితే అతుకుతుందా? నా జీవితం కూడా ఇంతేరా, పగిలితే అతకదు. అయినా మీరేం కంగారు పడకండి, నేనేం చేసుకోను. జీవితాంతం తన జ్ఞాపకాలతో, తన కలలతో బ్రతుకుతూనే ఉంటాను. ఒక మనిషి బ్రతుకున్నప్పుడు తన విలువ తెలుసుకోవాలి. రేపు ఏమవుతుందో తెలియని ప్రపంచం కోసం నీ ఆశలు, నీ బంధాలు ఆపుకోకు. ఉన్న ఒక్క జీవితాన్ని సంతోషంగా అనుభవించు.